తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మనతో పాటు ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. దీంతో పాటు ఈ ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీలో పలు వివాదాలు కూడా తన చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. అసలు ప్రస్తుతం శ్యామ్ నాయక్ కాంగ్రెస్లో కంఫర్ట్గా ఉన్నాడా లేడా, ప్రస్తుతం ఏ విధంగా ఉంది? మనతో పాటు శ్యామ్ నాయక్ ఉన్నాడు. రిటైర్డ్ అధికారి కూడా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో క్రియాశీలకంగా గతంలో ఉన్న వ్యక్తి. టీఎన్జిఓస్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రెసిడెంట్గా చేసిన టీజీఓ ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి. మనతో పాటు శ్యామ్ నాయక్ గారు మాట్లాడు. సార్, ఎట్లున్నారు? కంఫర్ట్ ఉన్నారా? ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్, థ్యాంక్ యూ. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘంగా ఖానాపూర్లో ఎమ్మెల్యేగా చేసిన మీరు, మీ సతీమణి అనంతరం ఆశీర్వాద్లో వచ్చారు. చాలా దగ్గర దాకా పోటీ ఇచ్చి ఓడిపోయిన పరిస్థితి. ఎట్లుంది? ఇక్కడ అంతా వివాదం మీ చుట్టే తిరుగుతుంది. శ్యామ్ నాయక్ మాట ఇంటలేడు, శ్యామ్ నాయక్ ఓవర్లుక్ చేస్తున్నట్టున్నారు. ఏంటి పరిస్థితి? మేము ఎవరిని ఓవర్లుక్ చేయడం అనేది జరగదు. పార్టీ లైన్లో పనిచేస్తున్నాం. పార్టీ లైన్లో పనిచేసే వాళ్ళను కలుపుకొని ముందుకెళ్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద సముద్రం లాంటి పార్టీ. రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళందరినీ చైతన్యపరిచి ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నాం. ఇప్పుడు అలాంటి వివాదాలు అయితే ఏమి లేవు. నియోజకవర్గంలో ఎట్లుంది పరిస్థితి? కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది? చాలా మేరకు మేజర్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోయినట్టున్నారు. ఇప్పుడు దానికి కారణం మీకు కూడా తెలుసు. మా కాంగ్రెస్లో పోటీ ఎక్కువైపోయింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ పోటీగా తండోపతండాలుగా మా పార్టీలో చేరడం జరిగింది. వారు జూనియరు సీనియర్ కాకుండా నేను పోటీ చేస్తానంటే నేను పోటీ చేస్తానడం, దానికి సింబల్ లేకపోవడం, బీఫామ్ లేకపోవడం. సో కొంతమందిని కన్విన్స్ చేసిన వాళ్ళు ఏంటంటే, లేదు సార్ మేము గెలుస్తామని వాళ్ళు అతి మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళడం జరిగింది. అలాంటిది ఏంటి, ఎందుకంటే అది సింబల్ లేని ఎలక్షన్ కనుక పార్టీ పరంగా చూడరు దాన్ని. జస్ట్ పార్టీ సింపథైజర్స్, మద్దతుదారులు మాత్రమే పోటీ చేస్తారు. దాంట్లో కూడా మేము, నా నియోజకవర్గంలో మొత్తం 242 సర్పంచులు ఉంటే దాంట్లో 148 మేము గెలవడం జరిగింది. మోర్ దెన్ 62%. సో నథింగ్ టు వరీ. ఎట్లుంది అంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు జరుగుతుంది, ఎట్లా మీరు ప్రయత్నం చేస్తున్నారు? మీ కాన్స్టిట్యున్సీలో ఆశీర్వాద్ మున్సిపాలిటీ ఉంది, ఏం ప్రయత్నం చేస్తున్నారు? ఎట్లా ఇది చేస్తున్నారు? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఈ నెలలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి మేము పూర్తిగా సన్నద్ధమై ఉన్నాం. డైలీ వాడవాడల్లో తిరిగి అక్కడ ఉన్న సమస్యలను మేము తెలుసుకొని వాటిని సాల్వ్ చేసే దిశగా, ప్రభుత్వ సహకారంతో సాల్వ్ చేసే దిశగా అధికారులతో సంప్రదింపులు జరిగి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో భారీ మెజార్టీతో మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే క్యాడర్నంతా సమాయత్తం చేయడం జరిగింది. రోజు మార్నింగ్ వాక్ అని చెప్పేసి ప్రజలతో మమేకమై వారిని చైతన్యవంతులు చేసి, ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కనుక ఇక్కడ కాంగ్రెస్ పవర్లోకి వస్తే అభివృద్ధి ఎక్కువ మొత్తంలో చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళను అవగాహన కల్పించడం జరుగుతుంది. వారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వారికి అందరికీ చేరుతున్నందుకు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. సో మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నామన్న ప్రగాఢమైన విశ్వాసం నాకుంది. ఎట్లుంది అంటే ఈ కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా డీసీసీ, మాజీ డీసీసీ మధ్య, మీ మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది? అసలు దీనికి కారణం ఏంది? గ్యాప్ అంటూ లేదు. ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి. పార్టీ పరంగా మాకేం ఇబ్బందులు లేవు. మనిషికి ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇండివిజువల్కి పోయినప్పుడు డిఫరెన్సెస్, కానీ పార్టీ పరంగా మాకు అలాంటి ద్వేషాలు ఏం లేవు. ఇద్దరి మధ్య గతంలో ఇరు వర్గాలకు సంబంధించిన క్యాండిడేట్లను పెట్టుకోవడం, దీనివల్లనే మెజారిటీ మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఓడిపోవడం, వాంకడి చూడొచ్చు, గోరెడ్డి చూడొచ్చు, కిరమెరి లాంటివి, ఇలాంటి ప్రధాన అంశాలు కొంత పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. రేపటి మీ ఎమ్మెల్యే అంటే మీరు నిలబడ్డా, మీ పార్టీ నుండి ఎవరు నిలబడ్డా, ఏంటి అసలు అటు ఇబ్బంది కలగదా?
అసలు సమస్య ఏంటంటే ఇప్పుడు గతంలో ఉన్న పార్టీ ప్రెసిడెంట్ అంటే ప్రస్తుతం కూడా వాళ్ళే ఉన్నారు, మండల ప్రెసిడెంట్లు ఇంకా ఎన్నిక కాబడలేదు. డిసిసి డిసిసి కొత్త డిసిసి నియమించడం జరిగింది, కార్యవర్గం కూడా అంతా ప్రిపేర్ చేయడం జరిగింది. మండలాలకు వచ్చేసరికి ఏంటంటే మండల పార్టీ ప్రెసిడెంట్లు వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళను ముందే ప్రమోట్ చేయడం జరిగింది. ఆ విధంగా కానీ మేము ఇక్కడ డిసిసి ద్వారా కానీ నా ద్వారా కానీ మేము ఎవరిని డిక్లేర్ చేయడం అట్లా జరగలేదు. వారికి సహనీత్యం ఉన్న మనుషులకు మద్దతు తెలిపారు. సో వాళ్ళతో పాటు వేరే కొంచెం గెలుస్తాము అనే నమ్మకం ఉన్న వాళ్ళు కూడా పోటీ చేయడం అట్లా మీరు చూశారు. వాంకడిలో మా తరఫున 3, రెబ్బెన్లో చూశారు మీరు. రెబ్బెన్ హెడ్ క్వార్టర్లో కూడా కాంగ్రెస్ సింపథైజర్సే 3 నిలబడ్డారు. గోలేట్లో చూశారు మీరు, అక్కడ కూడా 2 స్ట్రాంగ్ పర్సనాలిటీస్ కాంగ్రెస్ నుంచే నిలబడ్డారు. అదే అందుకని ఇద్దరు కొట్లాడుకుంటే మూడోనికి లాభం అన్నట్టుగా జరిగింది తప్ప పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. మాకు పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పోల్ అయినవి చూస్తే మాకే హైయెస్ట్ ఉన్నాయి. కాకపోతే ఇక సింబల్ లేని ఎలక్షన్ ఎవరిని ఏం రిస్ట్రిక్ట్ చేయలేము. ఏమన్నా అంటే సార్ ఈ సింబల్ లేదు కదా మీరు పట్టించుకోకండి సార్ మేము చూసుకుంటాం, గెలిస్తే మీ మనుషులమే కదా అనడం ఉండగా మేము కూడా కొంత లిబరల్గా ఉండడం జరిగింది. మీతో కొంత డీటెయిల్గా ఈరోజు మాట్లాడించే ప్రయత్నం చేద్దామని ఈ ఆర్టీవీ ప్రయత్నం. గతంలో కూడా విష్ణుప్రసాద్తో ఇంటర్వ్యూలో కొన్ని ప్రధానమైన అంశాలు అడిగే ప్రయత్నం. తను డబ్బులు తీసుకొని మీ ఎలక్షన్ అప్పుడు చేయలేదని మీరు ఆరోపణ చేసినని పలుసార్లు ఈ అంశంలో నేను డబ్బులు తీసుకోలేదని అతను ఖండిస్తున్నారు. దీన్ని మీరు ఏమంటారు? అది వారి ఆత్మసాక్షికి వదిలేస్తాం ఇట్లాంటి విషయాలు. ఇప్పుడు అది అప్రస్తుతం. అతని మీద కంప్లైంట్ చేసి పార్టీ మొత్తము కనుక్కుంటుంది. దానికి నేను చేయాల్సినది ఏం అవసరం లేదు, ఎందుకంటే నిఘా వర్గాలు ఉంటాయి, అధిష్టానం చూసుకుంటుంది. దాని గురించి నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. ఏంటంటే మీరు ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే రేపు గుర్తుతోటి ఎలక్షన్ పోవాల్సి ఉంటుంది, ఎట్లా చేస్తారు? అంటే ఈ విధంగా ఉంటే ఇబ్బంది జరగదా? అసలు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు మంచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, అలా ఏం లేదండి. ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు మంచిగా చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. వారి సారథ్యంలో మేము ఇన్ఛార్జీలు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలుగా ఉన్నాము కనుక ప్రభుత్వానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో వారు రోజుకు 18-20 గంటలు కష్టపడుతుంటే మేము వారి అడుగుజాడల్లో నడుస్తూ ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి వెళ్తున్నాం. ఇది సింబల్ ఎలక్షన్, తప్పకుండా బీఫామ్ ఇచ్చిన వాళ్ళే నిలబడతారు కనుక మాకు అలాంటి ఇబ్బంది ఏం రాదు. ఒకవేళ ఎవరైనా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వారి మీద చర్యలు తీసుకొని అధిష్టానానికి నివేదించడం జరుగుతుంది. చెప్తారా ఈసారి పక్కా మీరెవరు లేదు, బీఫామ్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే అభ్యర్థి అని గట్టిగా చెప్తారా? పక్కా చెప్తాము. ఒకవేళ ఎవరైనా డివియేట్ అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి, అది అధిష్టానానికి నివేదిస్తాం. ఎవరైనా ఎంత పెద్దోరైనా, మాజీ డిసిసి అయినా ఇంకెవరైనా, పార్టీని మించి ఎవరు ఉండరు ఇక్కడ. పార్టీలో అందరూ సమానులే. ఎవరు తప్పు చేసినా వారికి వారిని పనిష్మెంట్ ఇవ్వడానికి మా దగ్గర క్రమశిక్షణ సంఘం ఉంటుంది. దానికి మేము నివేదికలు పంపిస్తాం. ఎప్పుడు వచ్చిండ్రో మీకు కాంగ్రెస్కు సంబంధం ఏందని కాంగ్రెస్ తోటి కొంతమందితో మీ మీద మీడియా సమావేశం పెట్టిస్తున్నారు, మీరేం చెప్తారు దీని మీద? అసలు మా జాతి గోతి అంటేనే కాంగ్రెస్ పార్టీ. మాకు గుర్తించిందే కాంగ్రెస్ పార్టీ, మాకు రిజర్వేషన్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సో ఎవరో ఏదో అంటుండ్రని చెప్పి నేను బాధపడను. నా ఆత్మసాక్షిగా నాకు తెలుసు నేనేంటి, మా ఫ్యామిలీ ఏంటి అనేది. మేము కాంగ్రెస్ పార్టీ నుంచే ఇక్కడ జెడ్పీటీసీగా ఆసిఫాబాద్లో గెలవడం జరిగింది, అంటే నా మిస్సెస్ గెలవడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఇంత బెనిఫిట్ పొందిన మేము, ఇంత గౌరవించి గుర్తించిన పార్టీని వదులుకొని వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు అందరూ, అన్ని పార్టీలు తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపినాయి. కార్యకర్తల కిందల ప్రజల నుంచి కూడా ఒత్తిడి వచ్చింది. ఇంటి ముందట వచ్చి నిరాహార దీక్షలు, నిరసనలు తెలపడం జరిగింది. మీరు ఉద్యమ ద్రోహులు అవుతారని చెప్తే మేమందరం అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నా మిస్సెస్ చేరడం జరిగింది. నేను కాదు అది. నేను తెలంగాణ ఉద్యమకారుడిగా, ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యోగ సంఘంలో ఉన్నాను. వైస్ ప్రెసిడెంట్గా చేసిన దాంట్లో తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం 2006లో ప్రారంభించినప్పుడు అప్పటి నుంచి నేను ఫస్ట్ ఉపాధ్యక్షుడిగా ఉండి తర్వాత ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొనసాగడం జరిగింది.
సకల జీవుల సమ్మెతో మొదలుకొని సాగరహారం ఇవన్నీ మా అంటే మా సంఘం ద్వారా చేపట్టడం జరిగింది. అది దిగ్విజయంగా చేపట్టడం సక్సెస్ చేయడం కూడా జరిగింది. మీకు తెలుసు ఆసిఫాబాద్లో స్టార్టింగ్లో ఇక్కడ ఉద్యమం ఉధృతి అంతగా లేదు. నేను ఇదే ప్రాంతంలో అప్పుడు పనిచేస్తుంటే కనుక ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు కేవలం 8 మంది మాత్రమే ఉండేవాళ్ళు. అలాంటిది ఇక్కడ మేము మన సకల జనుల సమ్మె అప్పుడు అంబేద్కర్ చౌక్లో స్వతహాగా మొత్తం టెంటు కొనిపించి మైక్ సిస్టమ్ సౌండ్ సిస్టమ్ అంతా కొనిపించి దాన్ని విజయవంతం చేసినాం. చాలా రకాల నిరసనలు కూడా ఇక్కడ మేము చేపట్టడం జరిగింది. అప్పుడు మీరు కూడా ఇదే వృత్తిలో ఉన్నారు, మీకు అంతా తెలుసు. ఏంటి అంటే ఎట్లుంది అంటే జిల్లా అధికారులను వెంటనే పట్టు కోసం జిల్లా అధికారులను ట్రాన్స్ఫర్ చేపించడం ఇవన్నీ చేస్తున్నారని ఒక ప్రచారం ఉంది, నిజమేనా? మేము అలాంటిది ఏమీ చేయడం లేదు. ఎవరైతే సరిగ్గా పనిచేస్తారో వారిని సెలెక్టెడ్గా డెఫినెట్గా ప్రోత్సహించడం జరుగుతుంది. పని చేయని వారికి డెఫినెట్గా. మీ మధ్యలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి మధ్య బాటల్ వార్ జరిగింది, ఎందుకు జరిగింది అసలు? ఇక వారి ఆత్మసాక్షిగా వారికి విఘ్నతకు వదిలేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ నేను లోకల్గా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యుడిగా ఉన్నాను. ఇదే ఊర్లో నేను ఓటర్ను కూడా కనుక ప్రజల పక్షాన ప్రజల్లో మధ్యలో ఉండి అది ప్రజలకు సంబంధించింది ఏంటి మన రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అది. దాంట్లో మేము ప్రజలతో పాటు పాల్గొన్నాం. దాన్ని ప్రభుత్వాన్ని ఆమె విమర్శించడం, వ్యక్తిగతంగా దూషించడం, మా అధిష్టానాన్ని మా ముఖ్యమంత్రిని ద్వేషించడం అనేది ఈ పర్సనల్ దూషణలకు వెళ్ళకండి. ఇది ప్రభుత్వపరమైన ప్రోగ్రాం. ఇది ఏదన్నా మీకు వ్యక్తిగతంగా పర్సనల్గా దూషించేది ఉంటే ప్రెస్ మీట్ బయట పెట్టి దూషించవచ్చని జస్ట్ క్వశ్చన్ చేసినందుకే వారు విచక్షణను కోల్పోయి బాటలు విసరడం జరిగింది. అది వారి విఘ్నతకే వదిలేసినాం. ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తున్నారు, మంత్రిని తీసుకొస్తున్నారు, ప్రోటోకాల్ పాటించట్లేదు. అసలు శ్యామ్ నాయక్ ఎవరు, ఆయనకి ఏం ప్రోటోకాల్ ఉందని ఎమ్మెల్యే కోవలక్ష్మి చెప్తుందట. ఇప్పుడు ప్రోటోకాల్ విషయము డెఫినెట్గా అది ప్రభుత్వం చూసుకుంటుంది. దానికి ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది. ఇక్కడ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని కలుపుకోపోయే బాధ్యత నేను చేపడుతున్నాను. సో ప్రభుత్వపరమైన వాటిలో నేనేమి పాలు పంచుకోవట్లేదు. అధికారులతో పాటు యాజ్ ఏ ఇన్ఛార్జిగా నేను వారికి సహకరిస్తున్నాను తప్ప నేను ప్రోటోకాల్ని ఎక్కడ ఉల్లంఘించలేదు, ఉల్లంఘించను కూడా. నేను కూడా కొంచెం చదువుకున్న వ్యక్తిని, నాకు అవగాహన ఉంది ప్రోటోకాల్ పట్ల. సో సంఘ నాయకుడిగా పనిచేసిన, ఒక ఉద్యోగిగా పనిచేసిన కనుక అలాంటి దానికి స్కోపే లేదు అసలు. ఎట్లుంది గిరిజన ప్రాంతంలో విద్య వైద్యం మీద ప్రస్తుత పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఏంటి అసలు పరిస్థితి? ఇప్పుడు గిరిజనులను నిర్లక్ష్యం చేస్తున్న గత ప్రభుత్వం, మా ప్రభుత్వం రాగానే మీరు చూస్తున్నారు. ఈవెన్ మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా గతంలో సీతక్క గారు, ఇప్పుడున్న మన జూపల్లి కృష్ణారావు గారు మారుమూల ప్రాంతాలను పర్యటించి అభివృద్ధి పథంలో నడిపించడానికి, విద్యను స్ట్రెంథెన్ చేయడానికి మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కృష్ణారావు గారు మార్లవాయిలో ఒక స్కూల్లో నైట్ హాల్ట్ చేయడం కూడా జరిగింది. సో మా లక్ష్యం ఏంటంటే ప్రతి ఫలాలు, ఈ ప్రభుత్వ ఫలాలు ఏదైతే ఉంటుందో అనగారిన పేదవారికి చేర్చాలన్న మెయిన్ మోటో ఉంటుంది. దానికే మేము సన్న బియ్యం కానీ, ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, ఉచిత విద్యుత్ ఇవ్వడం కానీ, బస్సు ఫ్రీ కానీ, ఇవి ఇందిరమ్మ ఇళ్ళు కానీ, అంటే అత్యంత పేదలకు మాత్రమే ప్రభుత్వ ఫలాలు చేరాలి. మీరు చూస్తున్నారు అదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అత్యంత ధనవంతులకు ఉన్న లోన్లన్నీ మాఫ్ చేసి దాదాపు 16 లక్షల కోట్ల రుణ విముక్తుల్ని వాళ్ళని చేశారు తప్ప పాపం వ్యవసాయం చేసే రైతులకు పైసా కూడా రుణమాఫీ చేయలేదు. మా ప్రభుత్వం చేసింది. మేము ఘనంగా చెప్తున్నాం, గర్వకారణం అది. 2 లక్షల రుణమాఫీని మేము చేసి తీరినాం. తర్వాత విద్యాపరంగా మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, కుల మత రహిత స్కూల్స్, అవి అన్ని కులాల వారు ఒకే చోట చదువుకునే విధంగా 2000 మంది ఒకే ప్రాంగణంలో అన్ని వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను మనం స్థాపిస్తున్నాం. ప్రతి జిల్లాలో
ప్రతి జిల్లాకు దాదాపుగా స్టార్ట్ అయినాయి. ఈవెన్ నియోజకవర్గానికి కూడా ఒక్కొక్కటి ఇవ్వాలన్న ఉద్దేశంగా మనకు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ అయింది. హాస్పిటల్స్ను స్ట్రెంగ్తెన్ చేయడానికి రిక్రూట్మెంట్ డాక్టర్లను రిక్రూట్ చేసినాం. తర్వాత ఇప్పుడు ప్రభుత్వపరమైన ఉద్యోగాలు చాలా ఖాళీలు ఉండే వాటిని భర్తీ చేసినాం. దాదాపుగా 1,00,000 ఉద్యోగాల వరకు మేము ఫిల్ చేయడం జరిగింది. మీరు నిన్ననే చూశారు. ఈవెన్ సర్వేయర్స్ను కూడా వేలాది మందిని ట్రైనింగ్ చేసి రిక్రూట్ చేయడం జరిగింది. సో మా ప్రభుత్వం పేదల పక్షాన, పేదలకు సహాయం చేసే ప్రభుత్వం, పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం మాది. గిరిజన ప్రాంతంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కనీసం డెలివరీ జరిగినా లేదంటే మెరుగైన వైద్యం కావాలన్నా ఇక్కడ నుంచి రెఫర్ చేస్తున్నారు మంచిర్యాలకు. ఇక్కడున్న ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న అధికారులు పనిచేయట్లేదు, ఈజీగా రెఫరల్ అని రాస్తున్నారు అని అంటుంటారు. ఈ విషయం తెలుసా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా మీకు? ఇక్కడ డాక్టర్ల కొరత ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే ఇది మారుమూల ప్రాంతము. ఇక్కడ కొంచెం డాక్టర్స్ ఏంటంటే వాళ్ళు ప్రొఫెషనల్స్, ఎక్కడికి పోయినా వాళ్లకు లక్షలాది రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుంది. ఇలాంటి మారుమూల ప్రాంతానికి రావడానికి కొంచెం విముఖత చూపిస్తున్నారు. వారికి కూడా ఎంకరేజ్ చేయడానికి మేము మొన్నే గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి కృష్ణారావు గారితో నివేదించడం జరిగింది. సార్, ఇక్కడ గవర్నమెంట్ శాలరీతో పనిచేయాలంటే వాళ్ళు చేయలేకపోతున్నారు, వాళ్లకు సరిపోదు, అందుకని వాళ్ళకు స్పెషల్ ఇన్సెంటివ్గా ఇవ్వాలి. ఒక్కొక్క డాక్టర్కి అంటే 75,000 ఇన్సెంటివ్గా ఇస్తున్నారు, సరిపోదు సార్. కన్సాలిడేటెడ్గా ఒక 5 లక్షల వరకు ఇచ్చినట్టయితే వాళ్ళకు పారితోషికం ఇచ్చినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రాక్టీసెస్ ఇక్కడ నడిచే అవకాశం లేదు కనుక వారిని ఎంకరేజ్ చేయాలంటే వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇది ప్రభుత్వానికి నివేదించి తప్పకుండా డాక్టర్లను కొరత తీర్స్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా అది అవుతుంది. ఆబాది భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి, ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. నిజమా? ఆదివాసీ నాయకుల ఆరోపణ దీంట్లో వాస్తవం ఉందా? గతంలో జరిగి ఉండొచ్చు, కానీ మా ప్రభుత్వం వచ్చినాక మా దృష్టికి వచ్చినాయి. మేము ప్రభుత్వం గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏవైతే అసైన్డ్ భూములు ఉన్నాయో, ఆక్రమించబడిన భూములు ఉన్నాయో వాటిని అన్నిటినీ నిషేధిత జాబితాలో చేర్పించడం జరిగింది. గవర్నమెంట్ భూమిని ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం కాకూడదు కూడా. ఎందుకంటే అది పబ్లిక్ సంబంధించిన ప్రాపర్టీ. ప్రభుత్వ పరంగా ప్రభుత్వం అంటేనే పబ్లిక్ సంబంధించిన ప్రాపర్టీకి కస్టోడియన్ లాగా వ్యవహరిస్తారు. ప్రజాప్రతినిధులు కూడా అదేవిధంగా వ్యవహరించి తీరాలి. గతంలో జరిగిన మాట వాస్తవం. వాటిని అన్నింటినీ దాదాపుగా ఒక్కొక్కటిగా మేము రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఏంటి మీ పంచాయతీ, మీ ముగ్గురు పంచాయతీ, మీది కావచ్చు, మాజీ డీసీసీది కావచ్చు, ఇంకో నాయకురాలది కావచ్చు, కూర్చుండబెట్టి జిల్లా ఇన్ఛార్జ్ మన దగ్గర పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీ సక్సెస్ఫుల్లేనా? కలిసి ఉంటామని చెప్పి వచ్చిందా? ఎలాంటి పంచాయతీ జరగలేదు. నేను గతంలోనే మీకు చెప్పాను, ఒపీనియన్ డిఫరెన్సెస్ అని ఉంటాయి. డెఫినెట్గా ఒకరి ఒపీనియన్కి ఇంకొకరు ఏకీభవించాలని లేదు, విభేదాలు ఉంటాయి. ఏదన్నా ఉంటే వాటిని చర్చించి సాల్వ్ చేసుకుంటాం. పార్టీ పరంగా ఎలాంటి విభేదాలు లేవు. వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు డెఫినెట్గా క్వశ్చన్ చేస్తాం. మనం వ్యక్తిగతంగా దానికి మేము ప్రయారిటీ ఇవ్వం. పార్టీ పరంగా పార్టీకి ఏదైనా నష్టం జరిగినట్టే దాని మీదనే స్పందిస్తాను నేను. అది ఇన్ఛార్జ్గా కంఫర్ట్గానే ఉన్నారా, లేదంటే ఇక్కడ మీరే ఇన్ఛార్జా, ఇద్దరు ముగ్గురు ఎవరైనా ఇన్ఛార్జ్? లేదు, 100% కంఫర్టబుల్గా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మమ్మల్ని ఇన్ఛార్జిగా నియమించారు. గౌరవ ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రి వర్యులు మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. ప్రతి పనిని గవర్నమెంట్ దృష్టికి, ప్రతి సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తక్షణమే పరిష్కారాలు కూడా చూపడం జరుగుతుంది. శ్యామ్ నాయక్ని ఎట్లనైనా ఆశీర్వాద కాన్స్టిట్యున్సీ నుంచి పంపించేసేయాలి, ఈ కుట్ర జరుగుతుందని ప్రచారం ఉంది. నిజమా? అది కుట్ర నాకు కుట్ర ఎవరు చేస్తున్నారో తెలియదు, కానీ నన్ను ఇక్కడి నుంచి పంపించే అవకాశం ఎలా ఉంటుంది? నాకు ఇక్కడ స్వతహాగా రాజకీయ బీజాలు పడ్డాయి, ఇక్కడే స్వతహాగా నా ఆస్తిపాస్తులు ఇక్కడే ఉన్నాయి, నేను స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నా. సార్, ఎవరో ఎందుకు పంపిస్తారు? ప్రజాస్వామిక దేశంలో ప్రజలు ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చు. మన భారతదేశంలో 370 ఉన్న ఆర్టికల్ని రద్దు చేసిర్రు అంటే అది అపోహ అని నేను అనుకుంటున్నా. అలాంటి నా దృష్టికి అయితే రాలేదు. ఏంటి నెక్స్ట్ మీరే పోటీ చేస్తారా, లేదంటే ఇంకేమన్నా చాలా వేరే మారిపోయే ఎంపీగా పోయే ఛాన్స్లు ఏమన్నా ఉన్నాయి?
అది పార్టీ అధిష్టానం ఎలా నిర్ణయిస్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. తప్పకుండా పోటీలో ఏదో ఒక అవకాశం నాకు కల్పిస్తారు. ఎందుకంటే లాస్ట్ టైమే కల్పించారు. కొద్ది మార్జిన్తో ఓడిపోయాను కనుక తప్పకుండా వారు ఎంపీకి వెళ్ళమంటే ఎంపీకి కానీ ఎమ్మెల్యే కానీ అధిష్టాన నిర్ణయమే ఫైనల్. ఏం చెప్తారు ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకు? ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ ఏం చెప్తారు? ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలు చాలా 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 ఆత్మీయులు, పేదరికంలో మగ్గుతున్నారు. వారి యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఇంతకుముందు ఇక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధులుగా పనిచేశారో వారికి కావలసిన సేవలను సర్వీస్ను అందించలేదన్న బాధ, ఆవేదన నాలో మిగిలి ఉంది. ఎందుకంటే మా కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిందే ఆసిఫాబాద్ నియోజకవర్గం, ప్రారంభించిందే ఇక్కడ. కానీ నేనే ఈ ప్రాంతంలో 25 ఏళ్లుగా పనిచేస్తున్న ఇదే ఆసిఫాబాద్లో నేను 18 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఇలాంటి మారుమూల ప్రాంతంలో దాదాపుగా నా వయసులో ఉన్నవాళ్ళు, మాలాంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కూడా అంత, మా డిపార్ట్మెంటే కాదు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇష్టపడరు. కానీ నేను వీళ్ళ కష్టాన్ని చూసి ఇష్టంగా నేను ఇక్కడ పనిచేయడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని చైతన్యపరుస్తాం, వారిని ప్రగతి పథంలో నడిపించాలన్న ఉద్దేశంతోనే నేను ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని రావడం జరిగింది. వారు నాకు ఇచ్చిన దానికి రిటర్న్ గిఫ్ట్గా మా కుటుంబం ఇంత గుర్తింపు పొందిందంటే దానికి కారణం ఆసిఫాబాద్ నియోజకవర్గాల ప్రజలు కనుక వారి రుణము తీర్చుకొని వారి అభివృద్ధిలో భాగస్వాములు చేయాలన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది. గతంలో చేసిన పాలకులు ఒకటే సేమ్ తెగకు చెందిన వారైనా వాళ్ళలో నుంచి ఏ ఒక్కరికి కూడా అంటే గుర్తింపు లభించలేదు. నెక్స్ట్ తరం రాజకీయ నాయకులను కూడా ఎంకరేజ్ చేయలేదు. ఈ కాన్స్టిట్యున్సీలో స్పెషల్గా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఇక్కడ ఒక పరిశ్రమ రాలేదు కొత్తది, ఒక రోడ్డు వేయలే, ఒక ప్రాజెక్టు కట్టలేదు. అది చాలా బాధాకరం. కొత్త విద్యాలయాలు రాలేదు. సో ఈ కొత్త విద్యుత్ కనెక్షన్లు రాలేదు. అగ్రికల్చర్, ఇది అగ్రో బేస్డ్ ఏరియా కనుక ఇక్కడ అగ్రికల్చర్గా కూడా ఎలాంటి యాక్టివిటీని టేకప్ చేయలేదు. ఈవెన్ పెద్ద మేజర్ చెరువులను కూడా తవ్వించలేదు. కనుక ఆ లోటు నాకు స్పష్టంగా కనిపించింది. కనుక వీళ్ళ కోసం, ఈ ప్రజల కోసం నేను ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో నా జాబ్ను వదులుకొని ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది. తప్పకుండా వారి సేవలో నేను నిమగ్నమై వారి అభివృద్ధికి నా నా శక్తి మేరకు నేను పనిచేసి వారిలో చైతన్యం కల్పించి విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు వారికి కల్పించడంలో ప్రభుత్వంతో సహాయ సహకారాలు తీసుకొని వారిని అభివృద్ధి పథంలో నడిపించి వారి మధ్యన ఉండి వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే నా లక్ష్యం, నా ఆశ, నా ఆకాంక్ష, నా ఆశయం కూడా. చివరి 2 క్వశ్చన్లు అడుగుతాను. అధికారిగా ఉన్న శ్యామ్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన శ్యామ్ నాయక్, అక్కడి నుండి ఉద్యోగాన్ని ఇడిచబెట్టిన తర్వాత ఇదంతా ఒక రకంగా చికాకు అనిపించినప్పుడు ఎప్పుడన్నా బాధ అనిపించిందా? నేను బాధ అని ఎప్పుడు ఫీల్ కాలే. ఈ ఫీల్డే అలాంటిది. చిన్నప్పటి స్థాయి ఉద్యోగాన్ని ఇడిచబెట్టిండ్రు, ప్రశాంతమైన జీవితాన్ని పెట్టిండ్రు, ప్రైవేట్ జీవితం జోలికే కనబడట్లేదు. నాకు దాంట్లో తృప్తినివ్వలేదు అది. ఎందుకంటే నేను ఎక్కడో కొంత మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండేది నాకు చిన్నప్పటి నుంచి. అంటే నేను పేదరిక కుటుంబం నుంచి, పేదరికం అంటే ఏంటో తెలిసిన వ్యక్తిగా, పేదరికాన్ని అనుభవించిన వ్యక్తిగా మేమైతే అనుభవించాం ఇది. కానీ గౌరవ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడలు నడవాలి. ఎందుకంటే వారు రచించిన రాజ్యాంగ ఫలాలను అనుభవించే నేను ఈ స్థాయికి రావడం జరిగింది. నా భార్య ఎమ్మెల్యే కావడం, ఈవెన్ మా అల్లుడు కూడా ఐపీఎస్గా ఉండడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన హక్కుల మూలంగా గౌరవ అంబేద్కర్ గారి చొరవతోనే జరిగినాయి. కనుక ఈ ప్రజల ద్వారా వచ్చిన ఈ సౌకర్యాలు, ఈ కంఫర్ట్స్ మాకు శాశ్వతం కాదు. ప్రజల నుంచి వచ్చిన ఈ బెనిఫిట్స్ను అనుభవించిన వాళ్ళుగా వారి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే పే బ్యాక్ టు ది సొసైటీ అన్న కాన్సెప్ట్తోనే నా ఆలోచన విధానాన్ని కానీ, నా అనుభవాన్ని కానీ, నా తెలివితేటల్ని కానీ
ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్న ఉద్దేశంతోనే నేను జాబ్ను వదిలి వారికి సేవ చేయాలన్న లక్ష్యంతో వచ్చాను కనుక నాకు పెద్ద ఇబ్బందిగా ఏం అనిపిస్తలేదు. ఒక్కవేళ నేనే కంఫర్ట్ జోన్లో ఉండాలంటే నేను రాజీనామా చేసి రావాల్సిన పరిస్థితి లేదు. నాది కంఫర్టబుల్ జాబే. అయినప్పటికి వచ్చానంటే నాకు ఏదో వెలితిరి కనపడతా ఉంది. మనం అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలంటే భారతదేశం 75 సంవత్సరాలైనా ఇంకా చేరుకోవట్లేదంటే ఈ ఎక్కడో లోపం ఉంది. అది ప్రజలదా రాజకీయ నాయకులదా అని నేను చెప్పలేను. కానీ వీటిని సింక్ చేసి అనుసంధానం చేసి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన మీద ఉండి కూడా చేయలేకపోతున్నారు ఏమో అనే భావన నాకు ఉంది. ఎందుకంటే హిరోషిమా నాగసాకి అనేవి ప్రపంచ యుద్ధంలో కనుమరుగైపోయిన అవి ఇప్పుడు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్కు చేరినాయి. మనం ఎందుకు చేరుకోలేకపోతాం? మనకంటే తర్వాత స్వతంత్రం పొందిన చైనా లాంటి దేశం ప్రపంచంలో 2వ శక్తిగా ఎదిగింది. మరి మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? ఇక్కడ ఈ కులము మతము ప్రాంతం అని విభజించి ఈ బడుగు బలమైన వర్గాలను ఏకం కాకుండా కుట్రలు చేసి కొన్ని వర్గాల వారి ఆధిపత్యం చెలాయించడం నాకు కొంచెం బాధేసింది. అందుకనే ఈ బడుగు బలైన వర్గాలను చైతన్యపరిచి అభివృద్ధి పథంలో వారికి రావాల్సిన వాటా వారికి చెందే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారికి ఎకనామికల్ స్టేటస్, పొలిటికల్ రిప్రజెంటేషన్ సరిగా రావట్లేదు. ఒకవేళ పొలిటికల్ రిప్రజెంటేషను రాజ్యాంగం కల్పించిన దాన్ని కొంతమంది మరి ఇతరులే వాళ్ళని అడ్డం పెట్టుకొని కొంతమంది నడిపించడం అనేది కూడా నాకు బాధేసింది. కనుక వాళ్ళ లోపల కూడా కనువిప్పు కలిగించాలన్న ఉద్దేశంతో స్వతంత్ర ఎదిగిన వాళ్ళు స్వతంత్ర భావాజాలంతో స్వతంత్రంగా యాక్ట్ చేసి నిర్ణయాలు తీసుకునే వాళ్ళను ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పి కూడా నేను ప్రజలను పిలిపిస్తున్నా. ఎవరి చెప్పు చేతుల్లో ఉండే వాళ్ళని ఎన్నుకుంటే వాళ్ళ భాష ఎలా చెప్తే వీళ్ళు అలా చేస్తారు కనుక అది జరగకూడదని చెప్పేసి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చివరిగా ఒక విషయం చెప్పండి. అందరితో గొడవ పెట్టుకుంటున్న శ్యామ్ నాయక్ ఎట్లా ఆసిఫాబాద్లో ఎమ్మెల్యే అవుతాడని మాజీ డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ చెప్పారు. దీని మీద మీరు ఏమంటారు? ఎదగాలనుకున్న మనిషి, లక్ష్యం ఉన్న మనిషి, ఒక లక్ష్య సాధన కోసం పనిచేస్తున్న మనిషి ఎవరితో కూడా గొడవ పెట్టుకోవాలని ఇంటెన్షనల్గా ఎవరు అనుకోరు, ఉద్దేశపూర్వకంగా ఎవరు పెట్టుకోరు. వారి భావజాలానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రయత్నిస్తే కానీ అప్పుడు హర్ట్ అయితే ఏమైనా స్పందిస్తారు తప్ప మా భావజాలం దెబ్బతింటే మనిషి వ్యక్తిత్వం దెబ్బతిన్న తర్వాత అసలు వ్యక్తిగా జీవించాల్సిన అవసరం లేదు. పశువులకు మనకు తేడా ఉందే. అది శ్యామ్ నాయక్ షుడ్ బి లైక్ శ్యామ్ నాయక్. శ్యామ్ నాయక్ లాగా లేకపోతే దానిలో అర్థం లేదు. ఎవరితో కొట్లాటలు పెట్టుకోవడం లేదు. ఎవరేమైనా అనుకొని ఉంటే అది వాళ్ళ వ్యక్తిగతం. నేను వచ్చింది అందరినీ కలుపుకొని పోయి అభివృద్ధి చేసే దిశగా పనిచేద్దామన్న ఉద్దేశంతో వచ్చినోని. నాకు కొట్లాటలు ఎందుకుంటాయి? ఎవరన్నా ఉంటే వాళ్ళు కల్పితమని అనుకుంటా. వారి ఎగ్జిస్టెన్స్ కోసం వారు ఏమైనా మాట్లాడి ఉంటారేమో. నా దృష్టిలో అయితే మీ ఇద్దరి మధ్య ఈ గొడవలు ఎప్పుడు వరకు సమస్యలు అవుతాయి? అసలు ఈ గ్యాప్ రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఒక నిమిషంలో చెప్తారా? ఇప్పుడు మా మధ్యన వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవు. పార్టీ పరంగా కొన్ని విభేదాలు ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయని నేను మీకు చెప్పడం జరిగింది. అసలు వివాదమే లేదు. ఇప్పుడు మాకు వచ్చిన కొత్త డీసీసీ గారు వచ్చారు కనుక ఆ ఇష్యూస్ లేవు. ఇంతకుముందు కొంత డిఫరెన్సెస్ ఉండే. ఎందుకంటే వారు నియమించబడిన కొత్త డీసీసీ ఒకటై అంతా వాళ్ళని తొక్కేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. రాజకీయంలో ఎవరిని ఎవరో తొక్కితే తొక్కబడరు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. అలా ఏం లేదు. కాకపోతే పాత డీసీసీ వారు ఉన్నప్పుడు వాళ్ళు సుదీర్ఘంగా ఇక్కడ పనిచేయడం జరిగింది. అందులో భాగంగా వారు నియమించిన మండల ప్రెసిడెంట్లు వాళ్ళు ఉండడము, పూర్తి స్థాయిలో కార్యవర్గము జిల్లా స్థాయిలో లేకపోవడము, మండల స్థాయిలో లేకపోవడం వల్ల కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్స్ జరిగినాయి. ఇవన్నీ ఇప్పుడు మేము రెక్టిఫై చేసుకుంటాం కనుక అలాంటి ఇష్యూస్ ఏం రావు. వర్గాలు ఎప్పటి వరకు సమస్యలే అవకాశం ఉంది? అసలు మా దగ్గర వర్గాలు అనేటివే లేవు. మా దగ్గర వర్గాలంటూ అసలు ఏమీ లేవు. పార్టీ పరంగా చూసుకోవడానికి మా ఏఐసిసి వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్ ఒక డీసీసీ నియమించారు. వారి కార్యవర్గాన్ని కూడా నియమించారు.
పార్టీ లైన్లో మా గౌరవ డీసీసీ సుగుణక్క గారు చూసుకుంటున్నారు. అభివృద్ధి అడ్మినిస్ట్రేషన్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఓడిపోయిన వాళ్ళని కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలుగా పెట్టారు కనుక గౌరవ ఇన్ఛార్జి మంత్రి వారి సహకారంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేము అభివృద్ధిలో అడ్మినిస్ట్రేషన్లో పాలు పంచుకొని మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ప్రజలకు మంచి సేవ చేసే విధంగా అనుసంధాన కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. అసలు గ్యాపులు లేవు, దీంతో పాటు వర్గాలు లేవు, వర్గ విభేదాలు లేవు. సొంత ఆలోచనలు ఉంటే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. పార్టీపరమైన ఆలోచనలకు స్వాగతిస్తాం, ఖచ్చితంగా వారి ఆలోచనలను గౌరవిస్తాం. కానీ కించపరిచే విధంగా ప్రవర్తిస్తే అసలు శ్యామ్ నాయక్ అనే వ్యక్తి శ్యామ్ నాయక్గానే ఉంటాడు, కానీ మార్పు అనేది రాదు. మారితే అర్థం కూడా లేదని చెబుతున్న పరిస్థితి. ఈ ప్రాంతంలో విద్యా వైద్యంపై ప్రభుత్వం కృషి చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి మొదలుకొని కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నా వరకు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వరకు చాలా క్లియర్గా ప్రజల పక్షాన, ప్రజల అభివృద్ధి దిశగా సహకరించడానికి పనిచేస్తున్నారు, సహకరిస్తున్నారు. కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా నేను కంఫర్ట్గా ఉన్నానని చెప్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గుర్తులపై జరిగే ఎన్నికలు కాబట్టి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ లైన్లతో పాటు డీసీసీ అధ్యక్షురాలతో పాటు అక్కడ పీసీసీ అధ్యక్షుల లైన్లో సిస్టమ్ నడుస్తుంది. ఒకవేళ ఎవరైనా ఓవర్లుక్ చేసే ప్రయత్నం చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా పార్టీ లైన్ దాటే ప్రయత్నం చేస్తే చాలా సీరియస్గా ఉంటుంది. క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఈసారి ఖచ్చితంగా మానిటరింగ్ ఉంటుందని ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ చెప్తున్న పరిస్థితి. దీంతోపాటు వివాదం లేదు, నాకు విశ్వప్రసాద్ మధ్య ఎటువంటి గొడవ లేదని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సుమంతో, రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.